భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా విభజన చేస్తూ మరి గతంలో ప్రభుత్వం తీర్మానం చేస్తే ఆ ప్రభుత్వాన్ని భద్రాచలం వాస్తవ్యులు భద్రాచలం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి చేయడం ద్వారా కొంతమేరకు ఆగినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబెట్టిన ప్రభుత్వంలో మరి గవర్నర్ గారు దానికి ఆమోదముద్ర వేసడం మనం వార్తలలో చూస్తా ఉన్నాం. ఇలా భద్రాచలం అసలే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా భద్రాచలం మరి విభజన నేపథ్యంలో పూర్తిగా నష్టపోయి అన్ని రంగాల్లో వెనక్కిపోయి విద్యా వ్యవస్థ అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థ అన్ని రంగాలు వెనక్కిపోతా ఉంటే కలపాల్సిన 5 పంచాయతీలు భద్రాచలానికి కలిపి భద్రాచలానికి న్యాయం చేయండి మహాప్రభు అని కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఎక్కని మెట్టు లేని చందంగా భద్రాచలం ప్రజలు అనేక సందర్భాల్లో అవకాశం వచ్చిన ప్రతిసారి ఇది ఒక సమస్యను విన్నవిస్తూ ఉంటే 5 పంచాయతీల సమస్యను పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా 3 పంచాయతీలు విభజన చేస్తున్న భద్రాచలం పంచాయతీ అనేది ఒక వాదన తెరపైకి పట్టుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. భద్రాచలం అనేది ఒక దక్షిణ అయోధ్యగా పేరుగాంచి ఒక పట్టున్న ప్రాంతంగా పూర్తి స్థాయిలో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా భద్రాచలం బాసిల్లుతా ఉంది. ఇది ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒకటే గ్రామ పంచాయతీగా ఉంచాలి. ఇలా షెడ్యూల్ ప్రాంతంలో ఉంది కాబట్టి మున్సిపాలిటీ కావటం లేదని చెప్తున్నారు. మరి ఇది ములుగు ప్రాంతం కూడా షెడ్యూల్ ప్రాంతంలో ఉంది. ములుగు భద్రాచలం కంటే చాలా తక్కువ ఉంది. ములుగుని మరి మున్సిపాలిటీగా ప్రకటించినప్పుడు భద్రాచలాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన ఇబ్బంది ఏముంది అనేది ఈ ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో మరి షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలు మరి ఇబ్బంది వస్తున్నాయంటే ఒకటే గ్రామ పంచాయతీ ఉంచండి, లేదంటే భద్రాచలాన్ని పురపాలక సంఘంగానే ఉంచాలి తప్ప ప్రభుత్వం వారి రాజకీయ దురుద్దేశంతో 3 పంచాయతీలు చేసి ఇక్కడ రాజకీయ నాయకులు పెంచే కార్యక్రమం తప్ప ఉపయోగం లేదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ భద్రాచలం పట్టణ వాస్తవిగా మేము కోరుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఒకటే పంచాయతీగా ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.